అప్పలరాజు గారు చెప్పండి, చంద్రబాబు గారి డావోస్ టూర్ మీద అక్కడ వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం చెప్పండి. దావోస్ టూర్ గురించి మాట్లాడాలి అంటే కేఎస్ఆర్ గారు, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2 సంవత్సరాలు కలిపి మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ కానీ టిల్ నౌ, ఈ ఇయర్ కానీ, ఈ సంవత్సరం కానీ, ఇప్పటి వరకు కానీ ఒక సింగిల్ ఎంఓయు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి దావోస్లో మనకు లేదు. మనకి దీనంతటికీ కారణం ఏంటంటే బ్రాండ్ ఏపీ ఇమేజ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ అన్నటువంటిది ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధోపాతాళానికి పడిపోయింది. అధోపాతాళానికి పడిపోయిందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే భూములు ఫ్రీగా ఇవ్వటం, లేదా ఎకరాలు 99 పైసలకి ఇవ్వటం, వర్షా లాంటి ఉలుకు పలుకు లేని ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు సైతం ఫ్రీగా భూములు ఇవ్వడం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఫ్రీగా భూములు ఇచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి దేవులాడడం అన్నటువంటిది బ్రాండ్ ఏపీ ఇమేజ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఏ స్థితిలో ఉందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇకపోతే రెండో పాయింట్, మనం ఎంఓయూస్ చేసుకోలేకపోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం పారిశ్రామికవేత్తల మీద, పెట్టుబడిదారుల మీద జరుగుతున్నటువంటి డైరెక్ట్ దాడులు, అంటే ప్రత్యక్షంగా దాడులు చేయడం లాంటిది. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే కేఎస్ఆర్ గారు, అదాని వాళ్ళ క్యాంప్ ఆఫీస్ని డిమాలిష్ చేశారు రాయలసీమ, అనంతపురం, సత్యసాయి జిల్లాలో. మరి అలాగే అదాని కృష్ణపట్నం పోర్టులో వెళ్ళే ప్రతి ట్రాక్టర్ నుంచి కూడాను మా కప్పం కట్టాలని చెప్పి సోమిరెడ్డి వాళ్ళ అనుచరులు దాడులు చేయడం మనం చూసాం. రామాయపట్నం పోర్ట్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి ఇది చూసాం. అవును, ఆ ఎమ్మెల్యే మీద ఎల్లో మీడియానే రాసింది. కరెక్ట్, బాగా మంచి పాయింట్ గుర్తు. ఎల్లో మీడియానే రాసింది ఆ ఎమ్మెల్యే మీదే, టీడీపీ ఎమ్మెల్యే. జేఎస్డబ్ల్యూ నవీన్ జిందాల్ని వీళ్ళు ఎలా భయపెట్టి కేసులు పెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేశారో మనం అందరం చూసాం. మనం ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మాకు రక్షణ కల్పించండి ఈ ఎమ్మెల్యేల నుంచి, వీళ్ళ అనుచరుల నుంచి అని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. వీళ్ళ దాడులు భరించలేక భవ్య సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్ వాళ్ళ గేట్లు తాళం వేసుకొని ప్రొడక్షన్ ఆపేసుకున్నారు. మా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రూవరీస్ యూబీ వాళ్ళు, మరి మేము చేయలేము ఇక్కడ వ్యాపారం అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఆర్టీపీఎస్ రాయలసీమ థర్మల్ పవర్ సిస్టమ్స్, బూడిద రవాణా మీద ఇద్దరు దెబ్బలాడుకున్నారు. బూడిద జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి గ్రూపుల మధ్య. గ్రీన్ టెక్ రెడీమిక్స్ లోను ఈ అనకాపల్లి జిల్లా కోకోకోలా కంపెనీలో ఓటర్లు కావాలని చెప్పి ఎలా దాడులు చేశారు. ఈ రోజు చూస్తే మన నేటివ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియలిస్ట్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు చేస్తున్నటువంటి ధర్నాలు. ఇంకోటి మర్చిపోయారు మీరు, మీ జిల్లాలో అక్కడ ఇది మన ఏ ఊరు, మీ హెచ్చర్ల దగ్గర వాళ్ళని బెదిరించిన వైనం కూడా మొదట్లోనే వచ్చింది కంపెనీ. అదే చెప్తున్నారు. అంటే వీటన్నిటి ధర్మలో మీరు చూసుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు వీళ్ళ ఎక్స్ ఎంపీ 2 సార్లు ఎంపీగా చేసినటువంటి గల్లా జయదేవే కదా. అవును, ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఆయన పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు తప్ప ఏపీకి రావడం లేదు. అదొక చాలా చిన్న ఇండికేషన్. ఏదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజ్ వేయడానికి అదొక చిన్న ఇండికేషన్. వీళ్ళు ఇక్కడ ఎవరు ఇండస్ట్రియలిస్ట్ రావడం లేదు కాబట్టి దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్వాంటమ్ అని సో చివరిగా ఇంకొక మాట, ఇందాక విజయబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు ఐటీకి ఆర్జులు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా. దానికి ఒక 2 విషయాలు నేను యాడ్ చేస్తానండి. ఇవి చాలా రోజుల నుంచి నేను పబ్లిక్ చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు. మీరు ఎప్పుడైనా బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ, అంటే సికింద్రాబాద్ వైపు నుంచి బేగంపేట వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూస్తే, మీకు ఒక ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ చూస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి వైట్ కలర్ బిల్డింగ్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఇంటర్గ్రాఫ్ అని దాని మీద రాసి ఉంటుంది. ఇంటర్గ్రాఫ్ అని ఇది ఒక అమెరికా R&D కంపెనీకి సంబంధించినటువంటి బిల్డింగ్. అది దట్ వాజ్ ఎగ్జిస్టింగ్ దేర్ సిన్స్ 1986. 1986 నుంచి అక్కడ పనిచేస్తుంది. ఆ ఇంటర్గ్రాఫ్ అన్నటువంటి కంపెనీ లేటర్ ఆన్ హెక్సాగన్ ఏబి అన్నటువంటి కంపెనీలో విలీనం అయిపోయింది. ఇందా టెక్ మహీంద్రా గురించి చెప్తున్నారు విజయబాబు గారు. ఒరిజినల్లీ టెక్ మహీంద్రా అన్నటువంటిది మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్ అన్నటువంటి కంపెనీగా మొదట్లో పనిచేస్తుంది. అది ఎప్పుడండి 1986 నుంచి అది కూడా సుమారుగా పనిచేస్తుంది. అది కూడా చాలా
ముందు నుంచి 87 నుంచి 1987 నుంచి పనిచేస్తుంది. ఈ సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలు విలీనమైంది కదా. అవును ఒరిజినల్ గా సత్యం కంప్యూటర్స్ ఎప్పటి నుంచి అని పనిచేస్తుంది? 1991 నుంచి పనిచేస్తుంది, 1991. అన్ని అప్పుడు చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. చంద్రబాబు గారి ఖాతాలు సత్యానాథళ్ళే నా స్ఫూర్తి అన్న తర్వాత ఇంకా మనం ఈ ఎన్ని నుంచి అన్న 1991 నుంచి పనిచేస్తుంది సత్యం Right. కంప్యూటర్స్. వాళ్ళ అవును. ఫస్ట్ క్లయింట్ Right. జాన్ డీరే అన్నటువంటి ఈ అగ్రి ట్రాక్టర్స్ ఇవి ఉంటాయి కదా, అమెరికన్ కంపెనీ, వాళ్ళు దేర్ ఫస్ట్ క్లయింట్స్. ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ టీసీఎస్ గురించి ఇందాక చెప్పారు. వాళ్ళ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ రాజన్ అన్నటువంటి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మేము 1989 నుంచి హైదరాబాద్ లో పనిచేస్తున్నామని చెప్పి టీసీఎస్ కంపెనీ వాళ్ళు గ్లోబల్ ఆపరేషన్ రైట్ టైం అయిపోయింది. అప్పలరాజు గారు చాలా విషయాలు మీ దగ్గర ఉన్నాయి కానీ ఉన్నాయి. 1986, 87, 91 అంటే ఇక కాదుగా మీరు మాట్లాడితే క్రెడిట్ చోరీ అంటున్నారని చెప్పి ఆయన చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త క్రెడిట్ చోరీ కూడా చెబుతున్నారు. పచ్చి దొంగ ఒక మాటలో చెప్పాలి అంటే Right. అసలు ఏంటది, హైదరాబాద్ చరిత్ర, శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని నేను నిర్మించాను, మెట్రో నేను నిర్మించాను, అవుటర్ రింగ్ రోడ్ నేను నిర్మించాను, ఎయిర్పోర్ట్ నేను కాదు మరి ఆయన తెలిసి అంటాడో మర్చిపోయి అంటాడో బ్రిటిష్ వాళ్ళతోటే పోరాడని పార్టీ అని చెప్పిన తర్వాత ఇవన్నీ అనవసరంగా మనం అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తుంటున్నారు.